ఎలుక మిడత చిట్టి కథ. అదో గోధుమ పొలం. చాలా కాలం నుంచి అక్కడ ఓ ఎలుక నివసిస్తోంది. ఎప్పుడు ఆకలేస్తే అప్పుడు పొలంలోకి వెళ్ళి గోధుమలు తింటూ హాయిగా రోజులు గడుపుతూ ఉండేది. ఓ రోజు ఆ పొలంలోకి ఓ మిడత వచ్చింది. అది కూడా గోధుమల రుచి మరిగింది. మిడత అలా గోధుమల్ని తినడం చూసి, పొలంలో ఉన్న గోధుమలన్నీ ఇదే తినేస్తే మరి నాకేం మిగులుతుంది అని ఎలుక కంగారుపడింది. ఏయ్ మిడతా, ఎంత ధైర్యం నీకు? నా పొలానికే వస్తావా? మర్యాదగా వచ్చిన దారినే వెళ్ళిపో అని కోపంగా చెప్పింది. ఇంత మంచి పొలాన్ని వదిలి నేనే ఎందుకు వెళ్ళాలి? కావాలంటే నువ్వే పో దురుసుగా సమాధానం చెప్పిందా మిడత. ఆ రోజునుంచి మిడత తన ఇష్టం వచ్చినట్లు గోధుమ పంటని తింటూ ఉండేది. దాంతో ఎలుకకు నిద్రపట్టేది కాదు. ఎలాగైనా ఈ మిడత బెడద వదిలించుకోవాలి అని ఆలోచించింది. ఓ వండరంగిపిట్ట దగ్గరికి వెళ్ళి తన గోడంతా చెప్పుకుంది. నువ్వెలాగైనా ఆ మిడతని చంపాలి, కావాలంటే నీకు కొన్ని గోధుమలిస్తాను అని వడ్రంగిపిట్టకి ఆశ చూపింది ఎలుక. పిట్టకూడా సరేనంది. మరునాడు పొలంలోకి మిడత వచ్చింది. అప్పటివరకు పక్కనే చెట్టుమీద ఉన్న వడ్రంగిపిట్ట ఒక్కసారిగా దూకి మిడతని చంపేసింది. మిడత చనిపోయిందనే ఆనందంతో కలుగులోనుంచి బయటికి వచ్చింది ఎలుక. ఆ పక్కనే గట్టుమీద ఉన్న ఓ పిల్లి ఈ ఎలుకను చంపేసింది. ఇంతకీ ఆ పిల్లిని ఈసుకొచ్చింది ఎవరో తెలుసా? మిడతే. స్నేహంగా ఉంటే రెండూ కలిసి తింటూ హాయిగా బతికేవి. అసూయతో పంతానికి పోయి రెండూ ప్రాణాలు పోగొట్టుకున్నాయి.